జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ నియోజకవర్గ పరిధిలోనే 150 కోట్ల రూపాయలు విలువైన డ్రైనేజీ రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు జరిగాయని చెప్పారు. ఈ నెల 17న నామినేషన్ వేయనున్నట్లు చెప్పిన నవీన్, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలంతా ఒక్కటై కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. గెలిచిన నాటి నుంచి స్థానిక సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెబుతున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో ఈటీవీ ముఖాముఖి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వినూత్నంగా స్కూటీతో ప్రజలతో మమేకం అవుతూ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ గెలుపుపై ఎలా మీరు సన్నద్ధమవుతున్నారు సార్? ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రజా సమస్యలు పట్టించుకొని పాలన గత ప్రభుత్వం చేస్తుందని చెప్పి, సరే అభివృద్ధి పక్కన పెడితే గౌరవం దక్కేది కాదని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు మా స్థానికుడు ఉంటే బాగుంటుందని, మాకు గౌరవం ఇచ్చే వాళ్ళు ఉంటే బాగుంటుందని, మా సమస్యల మీద కష్టపడి మాకు అండగా ఉండేవాడు, మా సమస్యలు పరిష్కరించేవాడు, మాకు కావాలని ఏదైతే ప్రజా నిర్ణయం ఉండేనో ఆ నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ స్థానికంగా నాకు అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు పబ్లిక్ డెసిషన్ తీసేసుకున్నారు. ఇంత మంచి అవకాశము మనం పోగొట్టుకోవద్దు అనే ఆలోచనలో పబ్లిక్ పడ్డారు. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ అన్న పరిపాలన పట్ల ప్రజల్లో ఒక నమ్మకం పెరిగింది. నిన్న ప్రచారంలో తిరుగుతూ ఉంటే ఓ మహిళ అంటుంది, బేటా ఢిల్లీ వాళ్ళే अपने गली के बच्चे के लिए सोचे तो हम सोचने में क्या, अगर हम आपको जिता नहीं सके तो वो हमारा गलती होता बोल के అని ఒక మహిళ అంటుంది క్యాంపెయిన్లో పోతుంటే. సో అటువంటి పరిస్థితులు ఈరోజు వచ్చేసినాయి. 1000% అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ ప్రజాపాలన మీద నమ్మకం ఉంది, రేవంత్ అన్న పరిపాలన మీద నమ్మకం ఉంది. అందులో భాగంగా ఇక్కడ స్థానికంగా ఉన్నందుకు మా మీద నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీ. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలాగా పనిచేస్తూ కష్టపడుతూ ముందుకు వెళ్తున్నారు సార్. అయితే నామినేషన్ ఎప్పుడు వేయనున్నారు సార్? ఇక్కడ గత 3 నెలలుగా మంత్రులు చాలా కష్టపడ్డారు. 18 మంది చైర్మన్లు కష్టపడుతున్నారు, పార్టీ కార్యకర్తలు కష్టపడుతున్నారు, మహిళలు కష్టపడుతున్నారు, ఎన్ఎస్ఐ విద్యార్థులు కష్టపడుతున్నారు, యూత్ కాంగ్రెస్ యువకులు కష్టపడుతున్నారు. అందరి కష్టం మేరకే ఈరోజు ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయింది. నామినేషన్ 17 తారీఖు వేస్తున్నాము. బూత్ స్థాయి డోర్ ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. 100% పబ్లిక్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నారు. హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ కుమార్ యాదవ్కి ఓటు వేయాలి అని అంటే మీరు ఏం చెప్తారు సార్? దేన్ని చూసి ఓటు వేయాలంటారు? దేన్ని చూసి ఓటు వేయాలంటే, మీలో ఒకటిగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ కొడుకుగా ఉంటాను కాబట్టి వాళ్ళకి ఆ నమ్మకం. మేము గత 40 సంవత్సరాలు పబ్లిక్లో ఉన్నాము. ఆ నమ్మకం పబ్లిక్కి, మా మీద నమ్మకం ఉంది పబ్లిక్కి. మేము వాళ్ళ కష్ట సుఖాల్లో అండగా ఉంటామని చెప్పి, సో వాళ్ళే నవీన్ యాదవ్ని కోరుకుంటే నవీన్ యాదవ్కి అవకాశం వచ్చింది. వీడియో జర్నలిస్ట్ దాస్తో సూర్బాబు, ఈటీవీ న్యూస్, జూబ్లీ హిల్స్ నుంచి.